దెబ్బతీస్తే సాయించేది లేదని, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని డీజీపీ జితేందర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఎలాంటి ఆందోళనలకు అవకాశం లేదు, అనుమతి అంతకన్నా లేదు అంటూ కూడా డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. నిన్నటి నుంచి జరుగుతున్న వరుస పరిణామాల క్రమంలో అటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయంటూ డీజీపీ జితేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ఎవరు కుట్రలు పనినా సాహించబోమని, ఆ కుట్రల్ని ఛేదిస్తామని, ఖచ్చితంగా దీనికి సంబంధించి పరిణామాలు ఎదుర్కొంటారంటూ కూడా డీజీపీ జితేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ అయితే ఇప్పటికే హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు తావు లేకుండా అయితే పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్న కొంత పోలీసులు కేర్ తీసుకోకపోవడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు జరిగాయి. ఖచ్చితంగా అయితే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని కనుక ఇంటి దగ్గర నిలువరించి ఉండుంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు అన్న కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో అటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన సలహాల నేపథ్యంలో డీజీపీ జితేందర్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. ఉదయం నుంచి ఎవరిని కూడా అటు నేతల్ని బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేస్తూ ఎక్కడెక్కడ భారీ పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గచ్చిబౌలిలోని